గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మొదలైంది. దీనికి సంబంధించి ఒక 2 వీడియోల ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2 జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ జిల్లాల్లో ఈ అంగన్వాడీ భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏ జిల్లాలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ జిల్లాలో మహబూబ్ నగర్ మరియు పెద్దపల్లి ఈ 2 జిల్లాల్లో అంగన్వాడీ భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావడం అనేది జరిగింది. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాను తీసుకున్నట్టయితే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు ఆయా పోస్టులు 2 కలిపి 177 ఖాళీలు ఉన్నాయి. ఈ 177 ఖాళీలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేటు ఈ నెల 30వ తారీఖు. ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక మనకు పెద్దపల్లి జిల్లాను తీసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాలో టోటల్గా అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు ఆయా పోస్టులు 2 కలిపి 64 ఖాళీలు ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చే నెల 6వ తేదీ అని నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. వచ్చే నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక కామన్గా ఈ 2 జిల్లాల్లో ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు కానివ్వండి, ఆయా పోస్టులకు కానివ్వండి దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే పోషణ్ అభియాన్ 2.0 లో పేర్కొన్న దాని ప్రకారము 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 35 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే సార్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు అని క్లారిటీగా నోటిఫికేషన్లో పేర్కోవడం అనేది జరిగింది. ఇక క్వాలిఫికేషన్ ఏమిటి అంటే గతంలో ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్గా ఉండేది, ఆయా పోస్టులకు 7th క్లాస్ క్వాలిఫికేషన్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ను మార్చడం అనేది జరిగింది. పోషణ్ అభియాన్ 2.0 ప్రకారము అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా కానీ ఆయా పోస్టులకైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు లేనట్లయితే 10th క్లాస్ చదివినటువంటి వారికి కూడా అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు లేనట్లయితేనే 10th క్లాస్ చదివినటువంటి వారికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నది సార్ అన్మ్యారీడ్ అప్లై చేసుకోవచ్చా, పెళ్లి కాని వారు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ వివాహితులై ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ మ్యారేజ్ అయినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్థానికులై ఉండాలి. ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. ఏ గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నా, ఆయా పోస్ట్ ఖాళీగా ఉన్నా ఆ గ్రామానికి చెందినటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ పట్టణాలలో వార్డుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. పక్క గ్రామంలో ఖాళీ ఉంటే మేము దరఖాస్తు చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. పక్క వార్డులో ఖాళీ ఉంటే మేము దరఖాస్తు చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. ఆ విధంగా అవకాశం అనేది ఉండదు. వార్డుల్లో గ్రామాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే ఆ వార్డు యొక్క మహిళ మరియు ఆ గ్రామం యొక్క మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో రిజర్వేషన్లను కూడా వర్తింపజేయడం అనేది జరుగుతుంది. ఎస్సీలకు, ఎస్టీలకు మరియు పిహెచ్సి దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఇక్కడ ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ కాలనీల్లో ఖాళీలు ఉన్నట్లయితే ఎస్సీ మహిళల చేతనే వాటిని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎస్టీ ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్టయితే ఎస్టీ మహిళల చేతనే ఆ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి 70% వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అనాథలకు 10% వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వితంతువులకు 5% వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 5% దివ్యాంగులకు వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక 10 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఈ సెలక్షన్ ను ఎవరు చేస్తారు అంటే ఇక్కడ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. ఆ కమిటీలో డిఆర్ఓ గారు సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ గారు సభ్యులుగా ఉంటారు. డిడబ్ల్యూఓ గారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ చేత ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్లకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పటి వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న A to Z వివరాలను అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.